విజయనగరం జిల్లా పార్వతీపురంలో జనసేన పార్టీని ఎమ్మెల్సీ శత్రుచర్ల విమర్శించారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 3 గంటల సినిమా లాంటిదని ఎద్దేవా చేశారు. సినిమా బాగుంటే 30 రోజులు ఆడుతుంది, బాగోలేకపోతే 3 రోజుల్లో ఎత్తేస్తారు, ఎత్తేయడం అయితే ఖాయమన్నారు. అందుకే పవన్ పార్టీని పట్టించుకోవడం లేదని శత్రుచర్ల తెలిపారు. పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ మెగాస్టారా, పవర్ స్టార్, మంచి నటుడు. బట్ సినిమా మాత్రం 3 గంటలే. ఈ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి పార్టీ కూడా 3 గంటల సేపే ఉంటుంది, కాకపోతే 30 రోజులు ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ మెగాస్టారా, పవర్ స్టార్, మంచి నటుడు. బట్ సినిమా మాత్రం 3 గంటలే. ఈ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి పార్టీ కూడా 3 గంటల సేపే ఉంటుంది, కాకపోతే 30. విజయనగరం జిల్లా పార్వతీపురంలో జనసేన పార్టీని ఎమ్మెల్సీ శత్రుచర్ల విమర్శించారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 3 గంటల సినిమా లాంటిదని ఎద్దేవా చేశారు. సినిమా బాగుంటే 30 రోజులు ఆడుతుంది, బాగోలేకపోతే 3 రోజుల్లో ఎత్తేస్తారు, ఎత్తేయటం అయితే ఖాయమన్నారు. అందుకే పవన్ పార్టీని పట్టించుకోవడం లేదని శత్రుచర్ల తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇప్పుడు సంచలన వ్యాఖ్యలతో మీడియాలో ఉండే శత్రుచర్ల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి పవన్ ని టార్గెట్ చేస్తూ శత్రుచర్ల కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీపై ఆయన గురిపెట్టి కనిపిస్తుంది. ఎమ్మెల్సీ పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి శత్రుచర్ల విజయనగరం జిల్లాలో పదవి పేరు మీడియాతో మాట్లాడారు. తన సన్నిహితులతో మాట్లాడుతున్న సందర్భంగా శత్రుచర్ల కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పీకేపై ముఖ్యంగా ఆయన పెట్టిన పార్టీ కేవలం 3 గంటల సినిమా లాంటిదని ఆయన ఎద్దేవా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఏదైనా సినిమా హిట్ అయితే ఖచ్చితంగా 30 రోజులు ఆడుతుందని, లేకపోతే 3 రోజులు ఎత్తివేస్తారని. అలాంటిదే పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేయబోతున్న జనసేన పార్టీ అలాంటిదేనని ఆయన అన్నారు. ఒకవేళ ప్రజలు ఆదరిస్తే 30 రోజులు ఆడుతుందని, లేకపోతే 3 రోజుల్లో ఎత్తేస్తారని, ఎలాగైనా పార్టీ ఎత్తేయడం అయితే ఖాయమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సోదరుడు చిరంజీవి పెట్టిన పార్టీపై కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏదైతే అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి విలీనం చేశారో అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ఈ పార్టీని కూడా విలీనం చేస్తారని, అది టీడీపీలో చేయడం అనేది ఆయన చెప్పారు. మొత్తం మీద ఈ వ్యాఖ్యలతో అక్కడ సందర్భం వాతావరణం అనుకుంది. కొంతకాలంగా ఆయన పార్టీకి దూరంగా, అదే పార్టీ కార్యకలాపాలు దూరంగా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ పదవి రావడంతో మళ్ళీ యాక్టివేట్ అయిన శత్రుచర్ల ఈ విధంగా మాట్లాడడం కార్యకర్తల్లో కొంత ఆనందాన్ని ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. నవీన్, థ్యాంక్ యూ అమర్. For more updates, please subscribe 99 TV Telugu.